హే! హాయ్ గైస్. వెల్కమ్ టు మై స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. నా పేరు శ్వేత. సో, స్పోకెన్ ఇంగ్లీష్‌ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎలా ఫాస్ట్‌గా మనము వర్బ్స్‌నన్నీ మనం గెట్ చేసుకోవాలి? సింపుల్‌గా ఏ ఏ ప్లేస్‌లో అయినా మనం ఎలా మాట్లాడాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నామండి. ఇప్పుడు మనము ఎక్కడన్నా మనం సైట్‌కెళ్ళామంటే, ఆ సైట్ మనం చూసాము. మేము ఇలాంటి ప్లేస్‌కెళ్ళాము. ఆ ప్లేస్ ఇలా ఉంది అనేసి మనకి ఎలా డిస్క్రైబ్ చేయాలి? మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా సింపుల్ టర్మ్స్‌లో సింపుల్ వర్డ్స్ యూజ్ చేసి ఎలా చెప్పాలి అని చెప్పేసి నేను చెప్తానండి. ఈరోజు చూద్దాము. ఒక 5, 10 సెంటెన్సెస్ చూద్దామండి. ఇప్పుడు దాన్ని మనం ఎలా మళ్ళీ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేషన్ చేసి దాన్ని కన్వర్ట్ చేసుకోవాలని గూడా చూద్దాము. ఇప్పుడు నేను ప్లేస్‌కెళ్ళాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్‌తో నేను దీన్ని చెప్పాలి. నేనెళ్ళాను అని అంటే, ఇప్పుడు ఐ థింక్ దిస్ ప్లేస్ ఈస్ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు ఐ థింక్ దిస్ ప్లేస్ ఈస్ బ్యూటిఫుల్ అంటే మనం ఇప్పుడు కరెంట్‌తో మనం సైట్ చూస్తున్నప్పుడు మన నైబర్స్‌కి మనము చెప్పేది. మన మైండ్‌లో ఏముందో అనేసి. ఇప్పుడు నేనేదో ప్లేస్‌కెళ్తే ఫీల్ అవుతుంటాను. ఎలా ఉంది అని చెప్పేసి మనం ఎక్స్‌ప్రెస్ చేసేది ఎలా అంటే, ఐ థింక్ దిస్ ప్లేస్ ఈస్ బ్యూటిఫుల్ అనేసి. సో, వాళ్ళు మనకి రిప్లై ఏదిస్తారంటే, ఇట్స్ గుడ్. ఇట్స్ నైస్. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ మనము ఇలాంటి వర్డ్స్ వాళ్ళ తరపు నుంచి మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ద వ్యూ ఫ్రమ్ ఇయర్ ఈజ్ అమేజింగ్. ఇక్కడ నుండి దృశ్యం అద్భుతంగా ఉంది. ఇలా ఇలాంటి సింపుల్‌గా మనము నేర్చుకోవాలంటే, మనము ఇప్పుడు ఏదో ఒకటి ఇక్కడ నేను పెట్టానండి ఆల్రెడీ మీకీ షార్ట్‌లో చూపిచ్చాను సెంటెన్సెస్ ఇంగ్లీష్‌లో మళ్ళీ తెలుగులో కూడా ట్రాన్స్‌లేషన్ చేశాను. మీరు ఒక్కసారి, 2 సార్లు మీరు దాన్ని రీడ్ చేసి మీరు గాని 2 టైమ్స్ దాన్ని రిపీట్ చేశారనుకోండి, అప్పుడు మీకి ఆ వర్డ్సే కానీ, ఆ సెంటెన్సెసే కానీ మీకి మైండ్‌లో బాగా ఉంటాయండి. మీరు ఇలా చేస్తే ఒక 10-15 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 మినిట్స్ అట్‌లీస్ట్ డైలీ మీరు ఇలా చేస్తే ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీషు బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో, నెక్స్ట్ సెంటెన్స్ మనం చూద్దాము. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ది టూర్ అంటే ఇక్కడ మనము ఎంజాయ్డ్ అని పెట్టాము. సో, ఇక్కడొచ్చేసి ఇది పాస్ట్. మేమెళ్ళాము. చూసేసి మేము రిటర్న్ వచ్చా. తర్వాత మనం ఇంకెవరికైనా చెప్పాలంటే, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ది టూర్ అని చెప్పచ్చు. లేదా టూర్ అయిపోయిన తర్వాత మనం ఇంటికింకా రిటర్న్ ఎళ్తామంటే, ఆ టైంలో కూడా మనము ఐ రియల్లీ ఎంజాయ్డ్ ది టూర్ అని మనం చెప్పచ్చండి. ఇక్కడ మనం ప్రతి సెంటెన్స్‌లో ఏది ముఖ్యమంటే ఇక్కడ మెయిన్‌లో మనం చూడాలంటే, ఏది ప్రెజెంట్ టెన్సు, ఏది పాస్ట్ టెన్సు, ఏది ఫ్యూచర్ టెన్సు అనేది మనము ఇక్కడ బాగా మనము కొంచెం మనము అంటే మెయిన్‌గా మనము చూడాలండి ఇక్కడ. ఏది చెప్తున్నామో పాస్ట్ టెన్స్ చెప్తున్నామా, ప్రెజెంట్ టెన్స్ అనేసి దాన్ని మీరు మెయిన్ ఫోకస్ చేయాలండి. సో, నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి దిస్ ల్యాండ్‌మార్క్ ఈస్ ఇంప్రెసివ్. అంటే ఈ ల్యాండ్‌మార్క్ అంటూ నేనిప్పుడు కరెంట్‌లో నేను చెప్తున్నాను. ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది అని చెప్పేసి మన నైబర్‌తో నేను చెప్తున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐ డోంట్ లైక్ ద క్రౌడెడ్ ఏరియాస్. నాకు భర్తీ ప్రాంతాలు ఇష్టం ఉండదు. చాలా ఏరియా క్రౌడ్‌గా ఉండడం అనేది నాకిష్టం ఉండదదని చెప్పేసి నేను ప్రెజెంట్‌లో ఉన్నది మన నైబర్స్‌కి మనం చెప్పేది. ఓకే. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ద హిస్టారికల్ సైట్స్ ఆర్ ఫ్యాసినేటింగ్. అంటే ఇక్కడ చారిత్రక ప్రదేశాలు ఆకర్షయంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రెజెంట్‌లో చెప్తున్నామండి. ఇది పాస్ట్ కాదు, ఫ్యూచరు కాదు. ప్రెజెంట్‌లో మనం టాకింగ్ చేసుకుంటాము. ఇక్కడ మనము అదే మనం మెయిన్‌లో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉందా? ప్రెజెంట్ టెన్స్ ఉందా? ఫ్యూచర్ టెన్స్ ఉందా? ఎలా చెప్పాలి అనేసి మనము ఇక్కడ చూసుకోవాలి. సో, ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ టెన్స్‌లో నువ్వు చెప్తున్నావనుకో, నువ్వు రీడ్ చేసేటప్పుడు మళ్ళీ నువ్వు దాన్ని పాస్ట్‌కి ఎలా కన్వర్ట్ చెయ్యాలి అని చెప్పేసి నువ్వు థింక్ చేయాలండి మీరు. సో, అలా మీరు ప్రాక్టీస్ చేస్తే రోజు మీకి ఇంగ్లీషు చాలా బాగా, చాలా ఈజీగా వస్తుందండి. ఇదేం చాలా పెద్ద బిగ్ రాకెట్ అనేది ఏం కాదు. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. థాంక్స్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్. థాంక్ యూ.